బాగా మాకున్న దేవుళ్ళు గొప్ప దేవుళ్ళు అనేటువంటి అటువంటి పరిస్థితి ఉండేది. ఉంటున్నప్పుడు అలా ఎదుగుతూ ఉన్నాము. మా అక్కకి ఆరోగ్యము బాగోక అనారోగ్యంగా ఉండటం వల్ల వాళ్ళు మేము ఉన్నటువంటి ప్రాంతం కూడా విజయవాడలోనే మరి మల్లికార్జునపేట ఆ ప్రాంతం అంతా కూడా మరి ఎక్కడ కూడా యేసు ప్రభువుని గూర్చినటువంటి మాట ఎక్కడ తెలీదు. అటువంటి ప్రాంతంలో మేము పుట్టి పెరిగాము. అందువల్ల మాకు ఎప్పుడు కూడా యేసు ప్రభుని ఎరిగిన వారం కాదు. అప్పుడు మా అక్కయ్య వాళ్ళేమో మా అక్కకి పెళ్ళయింది. ఆ తర్వాత ఆమెకి ఆరోగ్యం బాగోకపోతే ఆమె మరి క్రిస్టియన్ బజార్లో వెళ్ళారు వాళ్ళు రెంట్కి వెళ్ళిన తర్వాత ఆమెకి సువార్త చెప్పడానికి ఒక సిస్టర్ వచ్చి సువార్త చెప్తూ ఉండేవాళ్ళు. చెప్తూ ఉంటే ఆమెకు అనారోగ్యం బాగా అయింది. దేవుని యందు విశ్వాసం ఉంచింది. వారు కూడా చాలా భయంకరమైన విగ్రహారాధనే. అట్టి పరిస్థితుల్లో నుంచి దేవుడు అక్కను రక్షించుకున్నాడు. ఆమె మరి విశ్వసించుట ద్వారా మేము చిన్నపిల్లలము మాకు చెప్తూ ఉండేది. అక్క చెప్తుండేది. ఆమె ప్రేమతో మాకు చెప్తుంటే నేను అక్కకి ఏమీ తెలీదు, మాకు ఇన్ని దేవుళ్ళు ఉంటే అక్క ఎప్పుడు యేసుప్రభు అంటదేంటి అనుకునేదాన్ని. అనుకొని ఆ సిస్టర్ వచ్చి సువార్త చెప్పి ఇంట్లో ప్రార్థన నడిపింపు మరి ఉపవాస ప్రార్థనలు అవన్నీ జరిగిస్తూ ఉండేది. అట్లా ఉన్నప్పుడు నేను ఆమె దగ్గరే ఉండేదాన్ని. ఉండి అక్కడి నుంచి నేను అక్కడ ఉండకుండా బయటకు వచ్చేసి బయట కూర్చొని అట్లా ఇట్లా గడుపుతూ ఉండేదాన్ని. నాకు యేసుప్రభు అంటే అస్సలు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. యేసుప్రభు దేవుడు కాదు, మా దేవుళ్ళందరూ దేవుళ్ళు, మాకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అనుకుని అక్కతో చెప్తూ ఉండేదాన్ని. అక్క ఎందుకు ఆ దేవుడు మనకి అని చెప్తున్నప్పుడు అక్క అనేది అలా అనకూడదమ్మా, యేసుప్రభువే నిజమైన దేవుడు అని చెప్తూ వచ్చేది. అయితే మా అమ్మగారు చాలా భయంకరమైన విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళు. అటువంటి స్థితిలో నేను మరి మా అమ్మగారి దగ్గరికి వెళ్తే అక్కడ ఉండవలసిన పరిస్థితుల్లో అలాగా కొనసాగుతూ ఉండేవాళ్ళం. చిన్నపిల్లలం మేము, చెల్లి నేను అక్క దగ్గర ఉండేవాళ్ళం, అమ్మ దగ్గర కూడా ఉండేవాళ్ళం. అలా ఉంటూ ఉండగా ఒకప్పుడు మాకున్న పరిస్థితులు శ్రమలను పట్టి మా తల్లిగారు మరి బ్రతిమలాడి చెప్పింది, మనము శివాలయంలో వెళ్ళి మనము అక్కడ ప్రతిష్ఠాలు చేస్తే మనకి ఆ శనేశ్వర ఆలయంలో తిరిగితే మనకి ఇవన్నీ పోతాయని చెబితే ఇక ఎట్లాగో నాకు ఇష్టం లేకపోయినా సరే అప్పటికి కొంచెం విశ్వసిస్తూ ఉండేదాన్ని దేవుణ్ణి. అలా ఉన్నప్పుడు మా అమ్మ చెప్పింది కదా ఇక తప్పదు చెయ్యాలని వెళ్ళి అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. 40 రోజులు తిరిగాము. గురు చరిత్రని, సాయిబాబా చరిత్రని అవన్నీ చదువుతూ వచ్చేదాన్ని. అలాగా చేస్తూ ఉండేదాన్ని. చేస్తున్నప్పుడు ఇక ఆ శ్రమలు మరి ఎక్కువైపోయినాయి. అప్పుడు నాకు ఒక ప్రత్యక్షత ఏంటంటే యేసుప్రభువే దేవుడు, అక్క చెప్తున్న దేవుడే దేవుడు, ఇవన్నీ కాదు అని నేను ఇక మా తల్లిగారికి చెప్పాను. అమ్మ నేను ఇంకెప్పుడు ఏమీ చేయను, నాకేమీ చెప్పద్దు, నేను చచ్చిపోయినా బ్రతికినా యేసుప్రభువే దేవుడని నేను నమ్ముతాను అని చెప్తూ వచ్చాను. అక్కడి నుంచి వయసు పెరుగుతూ వచ్చింది. వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత కూడా మరి నా భర్త పేరు శ్రీనివాసరావు. ఆయన కూడా చాలా విగ్రహారాధన, విపరీతమైనటువంటి పరిస్థితులు. ఎట్లా అంటే ఆయన మరి నల్ల బట్టలు వేసుకొని మాలలు వేసుకొని మరి కాలు నడకన లేదంటే మరి సైకిల్ మీద అట్లా వెళ్ళిన పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేది. మాకు ఇంతవరకు కూడా మేము విశ్వసించాం కానీ యేసుప్రభు అని మందిరం తెలీదు. మా బావగారు మందిరానికి వెళ్ళడానికి అనుమతించలేదని మేము ఎప్పుడూ మందిరానికి వెళ్ళేవాళ్ళం కాదు. మరి ఇంకెవరు తీసుకెళ్ళేవాళ్ళు కూడా లేరు. అదంతా నామకార్థమైన క్రైస్తవ్యం కలిగినటువంటి ఆ ప్రాంతము. వాళ్ళందరూ కూడా క్రిస్టమస్కి మాత్రమే వెళ్ళేవాళ్ళు. ఇక మిగతా రోజులన్నీ కూడా అన్ని ఆచారాలు చేసేవాళ్ళు. విగ్రహారాధన కన్నా విపరీతమైన ఆచారాలు చేస్తూ ఉండే పరిస్థితులు ఆ ప్రాంతం.
అందులో ఒక సువార్త ప్రకటించే ఆమె వచ్చి ఇట్లా ప్రకటించడము, మరి వాళ్ళందరూ ఎవరూ రక్షించబడకపోగా అక్క మాత్రమే రక్షించబడటము, అక్క ప్రార్థన చేసుకోవడము, మరి తన బిడ్డల్ని కూడా దేవుడు సేవకులుగా చేశాడు. ఆ విధంగా మరి మాకు రక్షణ కలుగుతూ వచ్చింది. ఆ తర్వాత మరి నేను ఇక ప్రత్యేకంగా ఉండాలి ప్రభు కోసం అన్న ఉద్దేశంతో ఉంటూ వచ్చే పరిస్థితుల్లో కూడా చాలా పరిస్థితులు వస్తుండేవి. అట్టి పరిస్థితుల్లో కూడా మరి తర్వాత మేము అక్కోళ్ళ బాబు ద్వారా, ఆ బాబు పెద్దోడయ్యి కొంచెం ఎదిగిన తర్వాత, ఒక 16 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఆ బాబుకు కూడా బాగలేదు. బాగపోతే అతనికి కూడా ఒకరు సువార్త చెప్పి తీసుకెళ్ళారు మందిరానికి. తీసుకెళ్ళట ద్వారా ఆ బిడ్డ రక్షించబడి, ఆ బిడ్డ అనుభవం ద్వారా మమ్మల్ని తీసుకెళ్ళేవాడు. మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు మేము వెళ్తూ ఉండేవాళ్ళం. నా భర్త ఒప్పుకునేవాళ్ళు కాదు. తర్వాత నెమ్మదిగా అతనికి కూడా విశ్వసించడానికి అవకాశం కలిగింది. ఎట్లాగంటే ఒకనాడు ఆయన రాత్రిపూట గుంటూరు నుంచి వస్తూ వస్తుంటే దొంగలు 4 అడ్డంగా నిలవబడి అతన్ని అడ్డగించి, నీ దగ్గర ఏమున్నాయో ఇచ్చేస్తే వదిలిపెడతాం, లేకపోతే నిన్ను చంపేస్తామని చెప్తుంటే అప్పటి వరకు చెప్పిన మాటల ద్వారా ఆయనకు ఆ రోజు విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగి ఆ రోజు ఆయన ప్రార్థన చేసుకున్నారంట మనసులో, ప్రభా, యేసు ప్రభా, నువ్వు దేవుడు అయితే మరి నన్ను ఈ సమయంలో ఈ పరిస్థితుల్లో కాపాడమని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా వారిని తొలగించి ఇంటికి పంపించారు. ఆ సమయాన్ని బట్టి ఆయనకి విశ్వాసం వచ్చింది. అలా విశ్వసిస్తూ నెమ్మదిగా క్రమక్రమంగా మందిరానికి కూడా వచ్చేవాళ్ళు. మందిరానికి వస్తున్నప్పుడు కూడా కొన్ని పరిస్థితులు ఉండేవి, చాలా ప్రతికూలంగా ఉండేవి పరిస్థితులు. అట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు అద్భుతంగా మాట్లాడుతూ, మరి అనేకమైన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఆదరిస్తూ ఆయన వాక్యంతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇది ఇలా జరుగుతూ ఉంది. అక్కోళ్ళ బాబు సేవకుడయ్యాడు. మరి మందిరానికి స్థలం కావాల్సి వచ్చి ఆ స్థలం విషయంలో కూడా మేము మరి తొందరపడ్డామనుకోవాలో, లేదంటే మరి ప్రభు మాకు ఆ పని అప్పగించారనుకోవాలో నాకైతే తెలియదు. అప్పుడు మాకు వాక్యం కూడా అంతగా తెలియక సరే మేము ఆ స్థలము తీసుకోవడానికి దేవుడు సహాయపడుతూ వచ్చారు. అలాగా మందిరం స్థలం తీసుకొని కట్టిస్తున్నప్పుడు మాత్రం చాలా విపరీతమైన పరిస్థితులు. అవి ఎట్లాగంటే ఆ ఇల్లు కడితే పైన మందిరం పెట్టాలి. ఆ మందిరం పెట్టడానికి చాలా టైం ఉండేది కాదు. ఎక్కడ పెట్టడానికి ముందు మందిరం లేక ఇబ్బంది పడేవాళ్ళం. ఇక్కడేమో ఇల్లు కట్టనిచ్చేవాళ్ళు కాదు అస్సలు. ఎటువంటి పరిస్థితులు అంటే, ఈ పనోళ్ళు వస్తే 20 మంది 30 మంది పనోళ్ళని పంపించేవాళ్ళు. మీరు ఇక్కడ అసలు ఏం చేయడానికి వీల్లేదనేవాళ్ళు. అదంతా విగ్రహారాధన స్థలం మాట. మీరు ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ మందిరం ఎందుకు పెట్టాలి అనేవాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో బాగా విపరీతమైన పరిస్థితులు, దుఃఖము, కన్నీళ్ళు, అసలు మరణం తప్ప మరేమీ కనిపించేది కాదు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు దరిగా నేను ఉండటానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చారు. మరి అలాగూ ప్రార్థన చేసుకోవడము, వాక్యం చదువుకోవడము, అట్లా ప్రభు మీద ఆధారపడటము చేస్తూ ఉండేదాన్ని. అలా చేస్తూ ఉన్నప్పుడు అప్పటికీ నా భర్త ఇంకా రక్షించబడలేదు. సరే, అతని కొరకు కూడా మరి దేవునికి మందిరానికి స్థలం ఇచ్చారు, కానీ ఆయనకి ఇంకా బాప్తిసం లేదు ప్రభా, అది కూడా మంచిగా మరి అది మాకు అనుకూలం కాదేమో, అది నీ చిత్తం కాదేమో అని ప్రార్థన చేసుకుంటూ వచ్చా. 3 దినాలు ఆయన కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి 97వ కీర్తన 10వ వచనంలో మాట్లాడుతూ వచ్చారు. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనం అసహించుకొనుడి అని. ఆ వాగ్దానం పెట్టుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆయన్ని అనుకోని విధంగా ఆ నెలలోనే, అతనికి తెలియదు నేను ప్రార్థన చేసిన విషయం కూడా, కానీ నేను బాప్తిసం తీసుకుంటాను, నేను ఇక లోకంలో ఉన్నవంటి విడిచిపెడతానని తీర్మానం తీసుకొని బాప్తిసం తీసుకున్నారు.
బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానము అపోస్తలులు 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను ఇతనికి చూపేదనని అతనితో చెప్పాను. ఆ వాగ్దానం ద్వారా ఆయన బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా అనేకమైన పరిస్థితులు, శ్రమలు ఇక ఇట్లా జరుగుతూ ఉన్నవి. సంఘంలో మరి సంఘము కట్టడం పూర్తయింది. సంఘం జరుగుతూ ఉంది బాగా. మరి ఎందరైతే అన్యజనులుగా ఉండి మరి విసర్జిస్తూ వచ్చారో, మమ్మల్ని ఎంత త్రోసివేస్తూ వచ్చారో, ఎంత బాధ పెడుతూ వచ్చారో వాళ్ళందరూ కూడా రక్షించబడుతూ వచ్చారు. అక్కడ చాలా పరిస్థితులు ఉండేవి. అక్కడ పరిచర్య చేయడానికి అసలు అవకాశం ఉండేది కాదు. సేవకులను కూడా చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇవన్నీ ఇట్లా జరుగుతూ వస్తుండగా మరి మా మీద కూడా తిరుగుబాటు చేసేవాళ్ళు, కొట్టడానికి వచ్చేవాళ్ళు, అనేకమైన మాటలతో చిత్రహింసలు పెడుతుండేవాళ్ళు. అటువంటి వారందరినీ దేవుడు రక్షించుకోవడానికి సహాయపడుతూ వచ్చాడు అక్కడ. ఆ విధంగా అక్కడ కార్యము జరిగించబడుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా శత్రువు ఒక ఆటంకాన్ని తీసుకురావడం వల్ల, చిన్న పరిస్థితి వల్ల మేము బాంబే కాలనీకి వచ్చి అప్పటికే ఉన్నాము. అక్కడికి వచ్చేసిన తర్వాత సంఘము దూరం అయిపోయింది. ఈ పరిస్థితి వల్ల సంఘానికి దూరంగా అయిన తర్వాత ఏం చేయాలో నాకు అర్థమయ్యేది కాక ఇక ఆయన వెళ్ళనంటుంటే సరే కదా అనేసి నేను ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుని 2 నెలలు ఇంట్లోనే ఉండిపోయాం. అప్పటికే నాకు హెబ్రోన్ సహవాసము తెలుసు, చెల్లి ద్వారా తెలిసి ఆ పరిచర్యలు అవన్నీ అంటే నాకు బాగా ఇష్టం. అయితే ఇట్లాగా ఉంటుండగా మరి ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దేవుడు మరి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనం ద్వారా, ఇదే త్రోవ, దీనిలో నడుము, మీకు ఒక శబ్దం వినిపిస్తాను, శబ్ద ప్రకారంగా వెళ్ళుమని సెలవిచ్చి ఆ వాక్యంతో మాట్లాడినప్పుడు ఒక బ్రదర్ ద్వారా, ఒక సిస్టర్ ద్వారా మేము హెబ్రోన్కి వచ్చాము. హెబ్రోన్కి వచ్చిన తర్వాత ఆయన ఆ పరిచర్యల్లో బాగా నిమగ్నమై మరి దేవుని పరిచర్య బాగా చేస్తూ వచ్చారు. చేసి అక్కడ సువార్త పరిచర్యలో కూడా వాడబడుతూ ఉండేవాళ్ళు. ఆ పరిచర్యలు అలా వాడబడుతూ ఉంటుండగా ఇలాగా మరి కరోనా సెకండ్ టైము రావటం, ఆ సెకండ్ టైంలో మరి ప్రభు దగ్గరకు పిలువబడుతూ వచ్చారు. అప్పుడే నేను కూడా చాలా సిక్ అయ్యాను కరోనాతోనే. నేను మరణానికి చాలా దగ్గర అయ్యి ఉన్నప్పుడు దేవుడు నాకు యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో అతడు పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగుతున్నదని ఆ వాగ్దానంతో నన్ను స్వస్థపరిచి మరి నన్ను నిలబెడుతూ వచ్చారు. అయితే నేను చాలా సిక్ అయ్యాను. అది కాక సడన్గా భర్తను కోల్పోయాను. 2 పిల్లలు, యవ్వనస్తులు. అసలు వీరిని ఏం చేయాలి ప్రభా, ఎట్లా చేయాలి, నా దగ్గర ఎట్లా ఉంటారు ఏంటి అని చాలా దిగులు, బాధ, దుఃఖము విపరీతంగా ఉండేదాన్ని. ఒక మాటలో చెప్పాలంటే అసలు డిప్రెషన్లో ఉండేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో ఉండగా మరి మోరియాకు నాకు పరిచయం చేశారు 2 సిస్టర్సు. అయితే వాళ్ళ ద్వారా నేను మోరియాకు వచ్చాను. మోరియా ఆరంభించిన కొత్త దినాలు అవి. అయితే అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి సిస్టర్ కానీ మరొక సిస్టర్ నన్ను బాగా పట్టించుకొని ఆ బిడ్డల ద్వారా నేను చాలా ఆదరించబడేదాన్ని. అట్లా ఉంటూ ఉండగా మరి దేవుడు రోజు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. ఉన్నత స్థలముల్లో నుంచి నేను నిన్ను చెయ్యి చాకు పట్టుకున్నాను, అగాధ జలముల్లో నుంచి పైకి తీశాను, నువ్వు భయపడనక్కర్లేదు, భీతి నీకు దూరంగా ఉండును, నిన్ను నీ పిల్లల్ని నేను పోషిస్తాను. ఎన్నో రకాల వాగ్దానాలతో దేవుడు నిత్యము నాతో మాట్లాడుతూ ఉండేవాడు. అట్లాగూ నేను ఆదరించబడుతూ వచ్చాను. ఫస్ట్ నేను మోరియా కన్నా ముందు బెర్షిబాకే నన్ను తీసుకొచ్చారు. అప్పుడు నేను ఇక్కడున్న పరిచర్య, అక్కోళ్ళు ఆ యొక్క పరిచర్యలు అన్నీ చూసి అక్క కూడా నన్ను ఎంతో ఆదరించారు ఆ రోజున. అలాగూ నేను మోరియాలో నన్ను దేవుడు స్థిరపరుస్తూ వచ్చాడు.
ఈ విధంగా ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యంగా మరి అనేకమైన పరిస్థితులు, శ్రమలు రావటం ద్వారా దేవునికి దగ్గర అవడానికి దేవుడు నాకు ఎంతో సహాయపడుతూ వచ్చాడు. ప్రార్థన మీద ఆధారపడడానికి, వాక్యం చదువుకోవడానికి, వాక్యంతో దేవుడు మాట్లాడుతూ రావటం ద్వారా నాకు రాత్రులు అసలు నిద్రపోయేదాన్ని కాదు. లేచి అటు ఇటు తిరుగుతూ ప్రార్థన చేసుకునేదాన్ని. ఎప్పుడో నాకు నిద్ర వచ్చినప్పుడు పడుకునేదాన్ని. ఒకరోజు దేవుడు ఒక యవ్వనస్తుడు వచ్చి 91వ కీర్తన చదువుకోమని చెబితే ఆ రోజు నుంచి నేను రోజు 91వ కీర్తన చదువుకునేదాన్ని. ప్రభువా, ఈ మాట చెప్పింది అసలు మీరేనా కాదా నాకు అర్థం కావట్లేదు అని నేను ఒకరోజు, ఈరోజు మీరే కనుక మాట్లాడి నన్ను ఆ 91వ కీర్తన చదువుకున్నట్లయితే నాకు వాక్యంతో మాట్లాడు ప్రభు అంటే నేను హెబ్రోన్ వాక్యము ఉదయమే పెట్టుకుంటా. ఆ వాక్యంతో ఆ రోజు మాట్లాడి నన్ను ధైర్యపరిచారు. అయితే ఇది దేవుని చిత్తమే, దేవుడే చెప్పాడని ఇక నాకు అప్పటి నుంచి ఆ వాక్యమే కాదు అనేకమైన వాక్యాలు కూడా దేవుడు అలా నేర్పిస్తూ వచ్చారు. ఆ విధంగా దేవుని వాక్యం చేత నన్ను ఎంతగానో ధైర్యపరుస్తూ వచ్చాడు దేవుడు. నేను అట్టి శ్రమల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు నాకు మరి 119వ కీర్తన 50వ వచనం ద్వారా కూడా మాట్లాడి నన్ను ధైర్యపరిచారు. నేను ఏంటి ప్రభా ఈ పరిస్థితులు ఇట్లా ఉంటున్నాయి, అసలు చనిపోయే పరిస్థితులే ఇంకా అవి, ఏమాత్రము కూడా మాకు బ్రతికుండడానికి మార్గం లేదు. అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు చాలా నన్ను ధైర్యపరిచాడు. ఆయన మీద ఆధారపడటానికి నాకు సహాయపడుతూ వచ్చారు. ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో మరి నా బిడ్డల విషయంలో కూడా దేవుడు నాకు 2 బిడ్డలను ఇచ్చాడు దేవుడు. ఒక బాబు, ఒక పాప. మరి ఆ బిడ్డల విషయంలో కూడా దేవుడు ఎంతో శ్రద్ధ కలిగి ఆయన చేసిన కార్యాలు మరి హోషేయ 14:2 ప్రకారంగా కూడా నాతో మాట్లాడుతూ వచ్చారు. చెట్టుకు మంచు తోడున్నట్లుగా నేను మీకు తోడుంటాను, నీ బిడ్డల్ని దేశదిమ్మర్లు కాకుండా కాపాడుతానని, మరి నేను నీకు భర్తనై ఉన్నానని, ఇలాగూ నన్ను ధైర్యపరుస్తూ వచ్చినటువంటి మాటల ద్వారా నేను చాలా ఆదరించబడుతూ వచ్చాను. ఆ విధానంలో మరి నా బిడ్డల విషయంలో కూడా దేవుడు ఎంతో పట్టింపు కలిగి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసి, మరి నా పెద్ద బాబు అయితే మరి ఇతర దేశంలో ఉన్నాడు, వేరే జాబ్ చేస్తున్నాడు, పాప అయితే చదువుకుంటుంది. ఈ విధంగా నా జీవితంలో దేవుడు ఎన్నో మేళ్ళు ఉపకారములు చేసి ఈరోజు మోరియాలో స్థిరపరిచాడు. మోరియాలో కూడా నేను ఎంతో ఆదరించబడుతూ వచ్చాను. మరి బేర్షెబా ద్వారా కానీ మోరియా ద్వారా కానీ దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు మరి నా జీవితంలో చేస్తూ వచ్చారు. ఇలాగ దేవుడు చేసిన కార్యాలను బట్టి ఈరోజు ఈ విధంగా నేను ఉన్నానని దేవుని నామంలో మీ అందరికీ తెలియచేసుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. అక్కడ నోరు తిరగట్లా. చిన్న ప్రార్థన చేస్తున్నామా. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో నీ పరిశుద్ధ పాదాలను పూజిస్తున్నామయ్యా. దయల తండ్రి, ఇంతవరకు నీ దాసరాలు సలోమక్కను బలపరిచి వాడుకున్నారు, నీకు స్తోత్రం ప్రభా. క్విజ్లో కూడా మరి ప్రభా దయల తండ్రి ఎవరైతే శ్రద్ధగా విని మరి ఆన్సర్స్ చేస్తూ వచ్చారో మీకు వందనాలు. ప్రేమ ప్రభా, కొంతమంది చెప్పలేకపోయినా వారికి తెలుసు, అయినా కూడా మా ప్రభా మరి వచ్చిన వారందరినీ కూడా పేరు పేరువంతన దీవించి ఆశీర్వదించు. ప్రీతం తండ్రి, ఈ సమయంలో నన్ను కూడా కరుణించి కొన్ని మాటలు నీ బిడ్డలతో పంచుకోవడానికి నన్ను కూడా బలపరచమని ప్రార్థిస్తూ నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు నాయన. ఆ సమయంలో ఏం మాట్లాడాలో మీరే బోధిస్తానని ఇచ్చిన మాట నెరవేర్చు. యేసు ప్రభునామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఈ ఆగస్ట్ 15 మరి నేను 86 ఆగస్ట్ 16